హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం శ్రీకాకుళం నుంచి రిలీజ్ అయిన DCHS నోటిఫికేషన్ గురించి చెప్తాను. ఈ నోటిఫికేషన్ మనం ఆఫ్లైన్లో అప్లై చేయాలి. మెయిన్గా ఈ లాస్ట్ డేట్ వచ్చేసి 9th July 2026. ఇందులో 4 రకాల పోస్టులు భర్తీ చేస్తారు. మన అప్లికేషన్స్ శ్రీకాకుళంలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దాని గురించి మనం చూద్దాం. మనకున్న క్వాలిఫికేషన్ బట్టి మనం 3-4 పోస్టులకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఆ పోస్ట్కున్న రోస్టర్ పాయింట్ని బట్టి అప్లై చేసుకుంటే మంచిది. అందరికీ 10th పాస్ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేయండి ఫ్రెండ్స్. ఇది నోటిఫికేషన్కి. పోస్ట్ వివరాల్లోకి వెళ్తే జనరల్ డ్యూటీ అటెండెంట్ పోస్టులు ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్, కాబట్టి తప్పకుండా అప్లై చేయండి. ఇందులో వచ్చేసి మనకి థియేటర్ అసిస్టెంట్, పోర్ట్ మాస్టర్ అసిస్టెంట్, జనరల్ డ్యూటీ అటెండెంట్, ప్లంబర్, వీటన్నిటిలో జనరల్ డ్యూటీ అటెండెంట్ 15 ఉన్నాయి. అన్నీ అవుట్సోర్సింగ్లో రిక్రూట్మెంట్ చేస్తారు. ప్రతి పోస్ట్కి 15,000 అయితే శాలరీ ఉంటుంది పెర్ మంత్. ప్లంబర్కి మాత్రం 18,500 ఉంటుంది. రోస్టర్ పాయింట్స్ మెయింటైన్ చేస్తారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి అందరికీ 10th క్వాలిఫికేషనే. ప్లంబర్కి వచ్చేసి ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. రోస్టర్ పాయింట్ వచ్చేసి ఓసీ, బీసీబీ వీళ్ళన్నిటికి జనరల్ డ్యూటీ అటెండెంట్కి అప్లై అవుతుంది. చూడండి, క్వాలిఫికేషన్ థియేటర్ అసిస్టెంట్కి 10th, పోర్ట్ మాస్టర్ అసిస్టెంట్కి 10th, జనరల్ డ్యూటీ అటెండెంట్కి 10th పాస్, ప్లంబర్కి అయితే 10th పాస్ ప్లస్ ITI ప్లంబింగ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా మంచిది. నెక్స్ట్ వచ్చేసి రిజర్వేషన్ ఫర్ లోకల్ క్యాండిడేట్. 4th నుంచి 10th వరకు ఒకే డిస్ట్రిక్ట్లో చదివి ఉండాలి. అవి స్టడీ సర్టిఫికేట్స్ అన్నీ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఇన్ కేసు మీరు రోస్టర్ పాయింట్ని అవైలబుల్ చేసుకుంటే మినిమం ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది దీనికి. అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 42 years. SC, ST, బీసీలకి, ఓబీసీలకి వచ్చేసి 5 years. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్కి 10 years. ఎక్స్ సర్వీస్ మెన్ వచ్చేసి 3 years. ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి ఓసీ క్యాండిడేట్స్కి అయితే 250, SC, ST, బీసీస్కి అయితే ఎగ్జామ్టెడ్. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కూడా నో ఫీజు అండి. మీ సర్టిఫికేట్స్ అన్నీ పక్కాగా ఉండాలి. అన్ని జిరాక్స్లు పట్టుకెళ్ళాలి, అటెస్టేషన్ చేయించుకొని. ఇది డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ వాళ్ళు రిక్రూట్మెంట్ చేసి అనాలిసిస్ చేసి మీకు వెబ్సైట్లో లిస్ట్ పెడతారండి. మినిమం క్వాలిఫికేషన్కి వచ్చేసి 75 మార్క్స్ ఇస్తారు. వెయిటేజ్ వచ్చేసి 7.5, 2/1. అండ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్కి వచ్చేసి 10 మార్క్స్ ఇస్తారండి వెయిటేజ్. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే ఒరిజినల్ అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. మీ జాబ్ టెన్యూర్ వచ్చేసి 1 year అండి. కావాలితే దాన్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తారు. మనం సబ్మిట్ చేసిన సర్టిఫికేట్స్ అన్నీ స్క్రూటినీ చేసి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ వారు సెలక్షన్ లిస్ట్ అనేది వెబ్సైట్లో పెడతారండి. త్వరగా వెబ్సైట్ చూడండి. నోటిఫికేషన్ని కింద అటాచ్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఆల్ ది బెస్ట్ అండి అందరికీ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే.